చెప్పారు. ఓకే మేడం. ఈరోజు సబ్జెక్టు మేడం. అదే 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 అంటే దాన్ని వెనక్కి వెళ్ళిపోయాను, చాలా 12కి 13కి వెళ్ళిపోయి. ద ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్ అయిపోయింది కదా, దాని తర్వాత అది ద ప్రాసెస్ ఆఫ్ హేట్. ద ప్రాసెస్ ఆఫ్ హేట్ ఓకే మేడం. పార్ట్ 2 కామెంటరీస్ ఆన్ లివింగ్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 5వ తారీఖు మంగళవారం, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరం. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో పార్ట్ 2లో ద ప్రాసెస్ ఆఫ్ హేట్ ద ప్రాసెస్ ఆఫ్ హేట్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఇక్కడ కూడా వాళ్ళ టీచర్స్ డే ఒక టీచర్ కోసమే వచ్చింది. ఆవిడ ఒక టీచరు, ఒకప్పుడు టీచర్ కూడా. ఆవిడ చాలా అభిమానంగాను దయతోని ఉన్నారు. ఇవాళ మా మనవరాలు పుట్టినరోజు అండి. వెరీ గుడ్. అండ్ ఆవిడకి ఇది ఒక ఆల్మోస్ట్ ఒక రొటీన్ అయిపోయింది, అఫెక్షనేట్ గా కైండ్ గా ఉండడం. ఆమె ఏం చెప్పారంటే, ఆవిడ 25 సంవత్సరాలు బోధనలు చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందులో. చిట్ట చివరికి కూడా చిట్ట చివరిలో ఆమె దాంట్లోంచి బయటకు వచ్చేయాలనుకున్నారు. ఆవిడ దానికి అతుక్కుపోయి ఉన్నారు. రీసెంట్ గా ఆవిడ గ్రహించుతున్నారు ఏంటంటే, ఇంతవరకు డీప్ గా లోపల ఉన్నది తన స్వభావంలో ఉన్నది ఆవిడ గ్రహిస్తున్నారు. ఆవిడ సడన్ గా గ్రహించింది ఏంటంటే, ఆవిడ డిస్కషన్స్ లో అది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది, షాకింగ్ గా కూడాను. ఇటు ఆవిడకి చాలా ఆశ్చర్యంగాను షాకింగ్ గాను అనిపించింది. అది అక్కడ ఉన్నది, అది కేవలంగా ఆపాదించింది ఏం కాదు, ఆవిడంతటా ఆవిడ ఆపాదించుకున్నది కాదు. ఇన్నాళ్ళు ఈ సంవత్సరాలన్నీ వెనక్కి చూస్తే ఆవిడ ఇప్పుడు చూడగలుగుతోంది ఏంటంటే, అది అక్కడే ఉందని. ఏమిటంటే, ఆవిడ నిజంగా అసహించుకుంటున్నారు, ఎవరి మీద కాదు పర్టికులర్ గా, కానీ ఒక జనరల్ గా ఉన్నటువంటి ఒక అసహ్యము అంటే ద్వేషం ఆమెలో ఉంది. అదేంటంటే అణిచేసుకుని వ్యతిరేకతతో ఉంది ప్రతి ఒక్కరి పట్లను, ప్రతి విషయం పట్లను. ఆవిడ మొట్టమొదటిగా గ్రహించినప్పుడు ఆమె ఏమనుకున్నారంటే, ఏదో ఇది ఇంకేదో చాలా పై పైన ఉన్నదే, దాన్ని ఆవిడ సులువుగా తోసి వచ్చి అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆవిడ గ్రహించింది ఏంటంటే, అది చిన్నగా సామాన్యంగా అంటే అలా తోసి వచ్చానంత మైల్డ్ గా ఏం లేదు, ఇది చాలా లోతుకే పాతుకుపోయింది నాలో ఉన్న ఈ ద్వేషము. అంటే హేట్, అసహ్యం అనుకోండి, ద్వేషం. అదేంటంటే అది ఆ జీవితం అంతా ఇది ఉంది అని ఆవిడ అప్పుడు గ్రహించారు. అంటే ఇదేదో పైకి తోసేది చిన్న విషయమే కదా అనుకున్నారు, కానీ అదంతా చిన్నది కాదు, ఇది లోపలికి పాతుకుపోయి ఉంది అని ఆవిడ ఇప్పుడిప్పుడే అది గ్రహించారు. ఇంకా ఆవిడకి ప్రతి ఒక్కరి పట్ల ప్రతి విషయంలోని ఈ ద్వేషం ఉంది. ఆవిడకి షాకింగ్ గా అనిపించింది ఏంటంటే, ఆవిడ ఏమిటి ఎప్పుడు అనుకున్నారు, చాలా ఆవిడ అభిమానంగా ఉంటారు, అందరి పట్ల దయతో ఉంటారని అనుకున్నారు. కానీ ఆవిడలో ఇంత ఎక్కువ ద్వేషం అందరి పట్ల అన్నిటి పట్ల ఉంది అని తెలిసేసరికల్లా ఆవిడకి షాక్ అయ్యారు. ఆవిడంతటా ఆవిడే తెలుసుకున్నారు. ప్రేమ అన్నది ఒక విచిత్రమైన విషయం. ఆలోచన దాని చుట్టూరాను అల్లుకుపోతూ ఉంటుంది. అలాగాని
ఎంతకాలం అయితే ఆలోచన అల్లుకుపోతుందో అది ప్రేమ కాదు. మీరు ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం మీరు ఎంతో మంచిగా ప్లెజెంట్ సెన్సేషన్స్ అవిను, ఎన్నో జ్ఞాపకాలు, ఆ ఊహాత్మకమైన చిత్రాలు అల్లుకుని ఉంచుకుంటారు. కానీ అది ప్రేమ కాదు. ఆలోచన అనేది ఒక సెన్సేషన్, అంటే ఒక రకమైన అనుభూతి, ఇంద్రియాలకు సంబంధించింది. ఈ అనుభూతి అనేది ప్రేమ కాదు. ఏదైనా ఆలోచించడం అన్నది ఎప్పుడైతే ఉందో అది ప్రేమకు వ్యతిరేకమే. ప్రేమ అన్నది ఏ స్మోక్ అంటే ఏంటి, ఆలోచన అన్నటువంటి పొగ లేకుండానే ఉంటుంది ఎప్పుడును. అలాగే అసూయ లేకుండా ఉంటుంది, వ్యతిరేకతలు లేకుండా ఉంటుంది, దానివల్ల లాభం అనేది లేకుండా ఉంటుంది. అవన్నీ మనస్సుకు సంబంధించిన విషయాలు. మనస్సుకు సంబంధించిన విషయాలతో హృదయం నిండిపోయి బరువెక్కిపోతే అలాంటప్పుడు అక్కడ ద్వేషం వస్తుంది. ఎందుకంటే మైండ్ అన్నది ద్వేషానికి స్థానం, వ్యతిరేకతలకి, సంఘర్షణకి అది స్థానం. ఆలోచనలో ఆలోచన అన్నది రియాక్షన్ అన్నమాట. రియాక్షన్ అన్నది ఎప్పుడూ ఉంటుంది, ఏదో ఒక రకంగా, ఒకరి పట్ల ఇంకొక దాని పట్ల. అది శత్రుత్వానికి మూలం. ఆలోచన అనేది ద్వేషానికి వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకత, ద్వేషము, ఈ ఆలోచన ఎప్పుడు కూడా కాంపిటీషనే. అది ఒక ఫలితం ఆశిస్తూ ఉంటుంది, జయాన్ని ఆశిస్తూ ఉంటుంది. దాని పరిపూర్ణత ఒక ప్లెజర్. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ద్వేషమే. అంటే కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ ఆలోచన, ఆ వ్యతిరేకతల్లో చిక్కుకున్న ఆలోచనలు అన్నమాట. ఈ వ్యతిరేకతలన్నిటినీ ఒక దగ్గర సింథసిస్ అంటే కలిస్తే అప్పుడు అక్కడ కూడా మనకి ఆ ద్వేషము, వ్యతిరేకత అంటే ఎంటగోనిజం ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా ఆలోచనని చూస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే నేను ఆ పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నానని మీరు ఆలోచించేది. వాళ్ళు పెద్ద అయ్యాక కూడా నా దగ్గరకు వస్తున్నారు, నాకెంతో కంఫర్ట్. వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కంఫర్ట్ కోసం నా దగ్గరికి వస్తారు. అందుకని నేనేమనుకున్నాను, నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని. స్పెషల్గా నాకు ఎవరైతే చాలా ఇష్టమో, క్లాస్ రూమ్ కంటే బయట కూడా, కానీ అంటే ఒక క్లాస్ రూమ్ లోనే కాదు, తర్వాత కూడా అలాంటి వాళ్ళు. ఇప్పుడు నేనేం తెలుసుకున్నానంటే అక్కడ ఆల్వేస్ ఒక రకమైనటువంటి అంతర్గతమైన ద్వేషం అన్న కరెంట్ నా లోపల ఉంది. ఇది నిజంగానండి. మనం అందరినీ మనం చూసుకోవడం తెలిస్తే ప్రతి ఒక్కరిలో కూడా, అందుకే మనం మోసం చేసుకుంటూ ఉంటాం. మన లోపల అది ఉన్నా నాలో ఏమీ లేదండి, నేను చాలా ప్రేమగా ఉంటానండి, నాకెంతో అభిమానం అండి. అందరూ ఆవిడేమో కొంచెం లోతుగా చూసుకుని చెప్తున్నారు కానీ ఎవరు కూడా అంత లోతుగా చూసుకోరు. ఆ పైన అందరూ అబ్బా ఈమెకి ఎంత అభిమానం, ఎంత మంచిదంటే మనం మంచివాళ్ళం, చాలా అభిమానం, నాకు నేను ఎంతో ప్రేమతో ఉన్నా, ఇలాగే అనేసుకుంటాం. కానీ మన లోపల ఉన్న దాన్ని మనం చూసుకోవడానికి మనసు తిరస్కరిస్తుంది. అయితే ఆవిడ చూసుకోగలిగింది. నేను ఇంతగా వాళ్ళందరితో మాట్లాడుతున్నా నాకు అండర్ కరెంట్ గా అక్కడ ద్వేషం ఉంది, చాలా లోతుగా వ్యతిరేకతలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, అబ్బా వాళ్ళు ఎంత బాగా ఉన్నారో అని మనం ఆనందిస్తున్నామా, అది మనం అబ్జర్వ్ చేయాలి. అబ్బా నువ్వు ఇలాగ చాలా సక్సెస్ అయ్యావు, నాకు చాలా సంతోషం అని అంటాము. లోపల ఎలా ఉంది మనం చూసుకోవట్లేదు. అది అంటే ఆ జాగరూకంగా చూసుకుంటే గాని రియల్లీ యామ్ ఐ హ్యాపీ అన్నది తెలుస్తుంది. అందుకే డీప్ రూటెడ్ గా చూసుకోవడం మనకి చేత కాక సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్నాం. జీవించి మన కోసం మన ఊహాత్మ చిత్రంలో జీవిస్తాం. కానీ ధైర్యంగా లోపలికి చూసుకుంటే అక్కడ ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అయితే నేను ఎప్పుడు కూడా పిల్లల్ని ప్రేమిస్తున్నానని అనుకున్నాను, కానీ అండర్ కరెంట్ లో అక్కడ హెట్రెడ్ ఉంది.
నేనేమో టేక్ ఇట్ గ్రాంటెడ్ గా, అంటే వాళ్ళు నా దగ్గరికి ట్రబుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం అవన్నీ నేను చేస్తూ ఉంటే నేనేమనుకుంటున్నాను, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను అనుకున్నాను. అయితే నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాని లోపలగా నాకు ద్వేషం ఉంది, వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నేను ఇది కనిపెట్టిన తర్వాత ఏం చెయ్యాలి? అయితే నేను, మనం కండెమ్ చేయకూడదని మీరు అంటూ ఉంటారు. ఈ డిస్కవరీ అనేది నాకు చాలా వరకు, అంటే ఐ హావ్ నో ఐడియా హౌ అపార్డ్. అపార్డ్ అంటే చూడాలండి, నాకు కరెక్ట్ గా మీనింగ్ తెలియదు, నేను చూస్తాను. APPALLED. ఫీలింగ్ డిస్గస్ట్ అట్ సంథింగ్ అంటే నాకే ఎంత ఆ, అసహ్యం కోపము వస్తున్నాయి, ఎంతలా ఉన్నానో ఐఎమ్ బైట్. అండ్ దో యూ సే, మీరు మీరు అంటూ ఉంటారు ఇవన్నీ మీరు కండెమ్ చేయకూడదని. ఇది డిస్కవర్ చేయడం అన్నది హ్యాస్ బీన్ వెరీ సాల్యూటరీ. సాల్యూటరీ కూడా ఏంటో మనం అనుకున్న దానికి సాల్యూట్ లోంచి వచ్చిందా కాదా? ఎస్పెషల్లీ ద రిఫరెన్స్ టు సంథింగ్ అన్వెల్కమ్ ఆర్ అన్ప్లెజెంట్ ప్రొడ్యూసింగ్ సాల్యూటింగ్. సాల్యూటరీ అంటే ఎస్పెషల్లీ విత్ రిఫరెన్స్ టు సంథింగ్ బెనిఫిషియల్. అది ఎంత బెనిఫిషియల్ గా ఉన్నా సరే, ఆ ఆ దాంట్లో అండర్ కరెంట్ లో ఉన్న అది నా మీద అసహ్యం కలుగుతుంది. హ్యావ్ యూ ఆల్సో డిస్కవర్డ్, మీరు అసలు ఆ ద్వేషం యొక్క పద్ధతిని మీరు గమనించారా? మీరు కారణం చూస్తే మీరు ఎందుకు అసహించుకుంటున్నారు అనేది అండి, అది సులువే. దాన్ని తెలుసుకోవడం కంపారిటివ్ గా సులువే కానీ మీరు ఈ హేట్ యొక్క మార్గాన్ని ఎప్పుడైనా ఎరుకతో ఉన్నారా? దాన్ని మీరు అబ్జర్వ్ చేసారా? మీరు ఎలా అయితే ఒక కొత్త జంతువుని అబ్జర్వ్ చేస్తారో మీలో ఉన్న ద్వేషాన్ని అలా అబ్జర్వ్ చేసారా? ఇది నాకు అలా అనిపిస్తోంది. నేను ఎప్పుడు కూడా దాన్ని చూడలేదు. ఇదంతా నాకు కొత్తగా ఉంది. ఇట్ ఈస్ ఆల్ సో న్యూ టు మీ అన్నారు. అయితే ఇప్పుడు మనం ఆ పని చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. మనం ప్యాసివ్ గా వాచ్ఫుల్ గా ఉందాం. ఈ హేట్ అంటే ద్వేషం ఏమిటో ఇది ఏ విధంగా అన్రోల్ అవుతుందో చూద్దాం. షాక్ అవ్వకండి, దాన్ని కండెమ్ చేయకండి, లేకపోతే దానికి ఎక్స్క్యూజెస్ అవి చూడకండి, అంటే సాకులు. కేవలంగా ప్యాసివ్ గా చూడండి. ఈ ద్వేషం అనేది ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషనే, అంటే మనకి విసుగు, ఆందోళన, ఈ సంపూర్ణత, ఈ ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ రెండు ఒకదానితో ఒకటి వెళ్తున్నాయి, అంటే ఫుల్ఫిల్మెంట్. మీరు ఎందులో ఉత్సాహం ఉంది? ప్రొఫెషనల్ గా కాదు, కానీ ఇంకా డీప్ గా మీకు ఎందులో ఉత్సాహం ఉంది అని అడిగారు. నాకు ఎక్కువగా పెయింట్ చేయాలని ఉంటుంది అన్నారు. వై హ్యావింట్ యూ, ఎందుకు చేయకుండా ఉండరు? మా నాన్నగారు నేను ఏది కూడా డబ్బు తేకుండా ఏది చేయకూడదు అనేవారు. ఆయన చాలా దుండగీడితనంతో ఉండే వ్యక్తి. మనీ అన్నది ఆయనకి ముఖ్యమైనది. అన్ని విషయాల కంటే మనీవే ఫలితం. ఏ రకమైన డబ్బు లేదనుకోండి, ఆయన అంటే డబ్బు ప్రయోజనం లేకపోతే ఆయన ఏమి చేసేవారు కాదు. నాకు ఆయన అంటే ఇష్టమైనా నేను ఆయనలో ఎన్నో విషయాలకి వ్యతిరేకంగా ఉన్నాను. ఈ డబ్బు యొక్క ప్రాముఖ్యత చాలా లోతుగా నాలో ఉండిపోయింది. నాకేమో టీచింగ్ చాలా ఇష్టం. బహుశా అది నాకు ఆపర్చునిటీ ఇచ్చింది ఒక బాస్ గా ఉండడానికి. నా సెలవు రోజుల్లో నేను పెయింట్ చేసేదాన్ని, కానీ ఇది చాలా అసంతృప్తిగా ఉండేది. నేను నా జీవితం దానికి అర్పించేద్దాం అనుకున్నాను.
యాక్చువల్గా ఒక 2 నెలలు, ఒక సంవత్సరంలో నేను అలా చేసేదాన్ని. ఫైనల్ గా నేను స్టాప్ చేసాను పెయింటింగ్. కానీ నా లోపల లోపల ఇంకా బాధ, బర్నింగ్ అంటే మండుతూ ఉంది, అయ్యో నేను చేయలేకపోయింది. ఇప్పుడు నేను ఏం చూస్తున్నానంటే ఇది ఎంత వ్యతిరేకతను తీసుకొస్తోంది అన్నది నేను చూశాను. అయినా ఒకసారి ఎంటగోనిజం ఒకసారి చూద్దామండి. వ్యతిరేకత అన్నది కాకుండా ఇంకేమైనా ఉన్నాయి. ఎంటగోనిజం, ఫీలింగ్ ఆఫ్ హేట్ అండ్ ఆఫ్ బీయింగ్ అగైన్స్ట్ సంబడి. అదే ఒకరికంటే వ్యతిరేకంగా ఉండడం, ఆ, అదే ద్వేషం ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎంటగోనిజం కలిసేది. అందుకని అంటే వర్ యూ ఎవర్ మ్యారీ, ఐ సీ నౌ హౌ ఇట్ వాస్ బ్రీడింగ్ ఎంటగోనిజం. ఇది నాకు ఒక ద్వేషాన్ని అది నాలో ఎలా పెంచుతోందో చూశాను. మీరు మీకు మ్యారేడ్ అంటే వివాహం అయిందా? మీకు పిల్లలు ఉన్నారా? నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. ఆయన ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. మేము కలిసి జీవించాం సీక్రెట్ గా. నేను చాలా ఆ, భయంకరమైనటువంటి అసూయతో ఆయన భార్య అంటే, ఆయన పిల్లలంటే నాకు ఉండేది. నేనేమో పిల్లలు ఉండడం అంటే, నాకు పిల్లలు అంటే నాకు భయం. అంటే పిల్లలు కలిగి ఉండడం అంటే నాకెందుకు, వాళ్ళు కావాలనున్నా వాళ్ళు అంటే పిల్లలు ఉండడం అంటే నాకు భయం. ఈ సహజమైన అన్ని విషయాలు కూడా ప్రతి అంటే ప్రతిరోజు ఉన్న కంపానియన్షిప్ లో మొదలైనవన్నీను అవన్నీ నాకు దొరకలేదు. అందుకే అసూయ ఒక అంటే ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఆ, కోపం భయంకరంగాను ఇదంతా నాకు ఎక్కువైంది. ఆయన ఇంకో టౌన్కి వెళ్ళిపోయింది. నా అసూయ అలాగనే ఉంది. ఇది ఎప్పటికీ కూడా అంటే సహించలేనట్టుగా ఉంది. దాన్ని వదిలేద్దామంటే, ఇవన్నీ మర్చిపోదామని నేను టీచింగ్ అనే ప్రొఫెషన్ తీసుకున్నాను చాలా తీవ్రంగా. ఇప్పుడు నేను ఇంకా నాకులో అసూయ ఉంది. ఆయన పట్ల కాదు, ఎందుకంటే ఆయన చనిపోయాడు కూడా. కానీ ఎవరైనా హ్యాపీగా ఉన్న ప్రజల్ని చూసినా, వివాహం చేసుకున్న వాళ్ళని చూసినా, జయప్రదంగా ఉన్న వాళ్ళని చూసినా ప్రతి ఒక్కరి పట్ల నాకు అసూయ ఉంది. మేము కలిసి ఏదైతే పొందాలో నా జీవితంలో అది లేకుండా అయిపోయింది. అసూయ అన్నదే ద్వేషం. ఒకవేళ ఒక వ్యక్తి ప్రేమించాడు అనుకోండి, అక్కడ అసూయకి తావు లేదు, అక్కడ దేనికి తావు లేదు. కానీ మనం ప్రేమించట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పొగ మన జీవితాన్ని కప్పేస్తోంది. అందుకే అక్కడున్న ఆ జ్వాల ఆరిపోతుంది. జ్వాల అంటే ప్రేమ అన్నది. ఇది ఇప్పుడు నేను స్కూల్లో నా యొక్క మ్యారీడ్ సిస్టర్స్, నా యొక్క అందరి బంధువులు, అది ఐ కెన్ సీ హౌ నౌ దట్ ఇన్ స్కూల్లో చూసాను, నాకు వివాహితులైన సిస్టర్స్ జీవితాల్లో చూసాను, మన బంధువుల్లో కూడా చూసాను. వాళ్ళు ఎప్పుడూ కూడా యుద్ధంలోనే ఉంటారు. అది వాళ్ళు కవర్ చేసేసుకుంటున్నారు. నేనేమో ఒక ఆదర్శవంతమైన టీచర్ని అయ్యాను. ఐడియల్ టీచర్గా అవడం అన్నదే నా లక్ష్యం. నన్ను అందరూ కూడా గుర్తించారు ఐడియల్ టీచర్గా. నాకు ఐడియల్ ఎంత ఎక్కువగా ఐడియల్ ఉంటే దాన్ని అణిచేసుకోవడం కూడా అంత డీప్గా ఉంటుంది. ఎంత డీపర్గా కాన్ఫ్లిక్ట్ ఉన్నాదో అంతలాగే హెట్రెడ్ కూడా ఉంటుంది. అవును, ఇదంతా నేను చూడగలుగుతున్నాను. చాలా విచిత్రంగా నేను వాచ్ చేస్తున్నాను.
ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా చెప్పడానికి నేనేం మైండ్ చేయట్లేదు. ఐ డోంట్ మైండ్ బీయింగ్ వాట్ యాక్చువల్లీ నా లోపల ఎలా ఉన్నానో అలా చెప్పడానికి నేనేమి మైండ్ చేయట్లేదు, నేనేం పట్టించుకోవట్లేదు. యు డోంట్ మైండ్ ఇట్ బికాస్ దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ బ్రూటల్ రికగ్నిషన్. మీరు ఎందుకు మైండ్ చేయట్లేదంటే మీకు బ్రూటల్ గా ఉన్న గుర్తింపు వచ్చింది. బ్రూటల్ అని ఎందుకన్నారు? పాశవికమైనటువంటి ఒక గుర్తింపు వచ్చేసింది. ఈ గుర్తింపు అన్నది మీకు ఒక రకమైన ఆనందాన్ని ఇస్తోంది. అది మీకు ఒక రకమైన శక్తిని ఇస్తోంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తోంది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి. జ్ఞానం, పవర్ ఆఫ్ నాలెడ్జ్ అని ఇస్తోంది. జెలసీ లాగే అది బాధాకరంగా ఉన్న ఒక ప్లెజరబుల్ సెన్సేషన్ ఇస్తోంది. అందువలన ఇప్పుడు ఈ నాలెడ్జ్, మీ గతం యొక్క జ్ఞానం అన్నది ఇప్పుడు మీకు ఒక మాస్టరీ, సెన్స్ ఆఫ్ మాస్టరీ వచ్చేసింది. అది కూడా మీకు ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం కనిపెట్టారంటే ఒక కొత్త పదం కనిపెట్టారు, న్యూ టర్మ్. జెలసీ అనడం బదులు మరో కొత్త పదం పెట్టారు. అలాగే ఫ్రస్ట్రేషన్, జెలసీకి బదులుగా మీరు ఇంకో కొత్త పదం కనిపెట్టారు. ఇట్ ఈస్ హేట్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్. అదే హేట్ అంటే ద్వేషము, దానికోసం జ్ఞానము. ఒక రకమైన అంతా తెలుసుకోవడంలో మీకు ఒక గర్వం ఉంది, విచ్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ అంటగోనిజం. అది కూడా ఒక రకమైన ద్వేషమే. మనం ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్తాం, అంటే ఒక ఆలోచన తీసిపెట్టి మరొకటి పెడుతూ ఉంటాం. అలాగా ఇక్కడ ఏంటంటే ఒక సబ్స్టిట్యూట్, ఏదో ఒక దానిలో ఉన్న దాని నుంచి ఇంకో ఫీలింగ్కి వెళ్తున్నాం. ఎసెన్షియల్ గా అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒక రకమే. అవి మాటల్లో మాత్రం వేరేగా కనిపిస్తూ ఉంటాయి, ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు. మీరేంటైతే ఇందులో పట్టుబడ్డారు, మీ ఆలోచన యొక్క నెట్లో, వలలో చిక్కుకుపోయారు. అయితే నేను ఇప్పుడు ఏం చేయగలను? ఇంకేం చేయగలను నేను? అడక్కండి అలా. ఈ ప్రాసెస్ అంతటిని, మీ ఆలోచన విధానాన్ని అంతటిని మీరు వాచ్ చేసుకోండి. హౌ కనింగ్, ఎంత మోసపూరితంగా, డిసెప్టివ్ గా ఉన్నారో, అంటే మోసంతో ఉన్నారో. ఇది మీకు వాగ్దానం చేసింది ఇలా ఉంటే రిలీజ్ వస్తుందని, బట్ ఓన్లీ ప్రొడ్యూసెస్. కానీ అలా ఉండడం వల్ల రిలీజ్ కాదు, కానీ ఇంకా మీలో సంక్షోభం ఎక్కువైపోయింది, వ్యతిరేకత ఎక్కువైపోయింది. అందుకనే మీరు ప్యాసివ్ గా, వాచ్ఫుల్ గా ఉండండి ఇదంతా. అప్పుడు సత్యం అన్న దాన్ని అక్కడికి రానివ్వండి. జెలసీ నుంచి ఫ్రీడమ్ అన్నది ఉంటుందా? ద్వేషం నుంచి, కాన్స్టెంట్ గా సప్రెస్ చేసినటువంటి ఈ యుద్ధంలోంచి ఫ్రీడమ్ ఉంటుందా? మీరేదో ఒకటి పాజిటివ్ గా గాని నెగటివ్ గా గాని ఆశిస్తున్నప్పుడు మీలో ఉన్న కోరికనే మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మీ యొక్క కోరికని తీర్చుకుంటున్నారు. అది కూడా వేరే సబ్స్టిట్యూషనే. అందుకని బ్యాటిల్ అన్నది అక్కడ ఉన్నది, యుద్ధం. ఏదో ఒకటి పొందాలి అనే ఈ కోరిక, లేకపోతే లోపల నుంచి ఏదైనా సరే అవాయిడ్ చేసుకోవాలి ఆపోజిట్ గా ఉన్నది అని, అది కూడా అపోజిషన్ మనకి. అందుకే ఫాల్స్ ని ఫాల్స్ గా చూడండి, ట్రూత్ ని ట్రూత్ గా. మీరు ఫాల్స్ ని ఫాల్స్ గా చూసినప్పుడు సత్యం అన్నది అక్కడ ఉంటుంది. మీరు దానికోసం వెతకక్కర్లేదు. మీరు ఏదైతే వెతుకుతున్నారో అది మీకు దొరుకుతుంది, కానీ అది సత్యం కాదు. అది ఒక రకమైనటువంటి అనుమానంతో ఉన్న మనిషిలాగా ఆయన ఏది అనుమానిస్తున్నాడో అదే ఆయనకు దొరుకుతుంది. అది సులువే కంపారిటివ్ గా, మూర్ఖమైనదిను. అందుకని మీరు ప్యాసివ్ గా, అవేర్ గా ఈ మొత్తం అంతటి, ఈ ప్రాసెస్ అంతటిని, ఆలోచన పద్ధతి అంతటిని చూడండి. అందులోంచి స్వేచ్ఛ పొందాలి అనే కోరికను కూడా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా ఆల్ దిస్ హ్యాస్, ఇది ఒక రకమైన ఎక్స్ట్రాఆర్డినరీ డిస్కవరీ నాకు, అంటే అద్భుతమైనటువంటి విషయం. అండ్ ఐ ఆమ్ బిగినింగ్ టు సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఇప్పుడు నేను చూస్తున్నాను మీరు చెప్పిన దాంట్లో ఉన్న సత్యాన్ని. ఐ హోప్ ఇట్ వోంట్ టేక్ మోర్ ఇయర్స్ టు గో బియాండ్ దిస్ కాన్ఫ్లిక్ట్. ఈ సంఘర్షణ నుంచి బయటపడడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదని నేను అనుకుంటున్నాను. దేర్ ఐ ఆమ్ హోపింగ్ అగైన్, మళ్ళీ అక్కడ ఆశిస్తున్నాను. ఐ షల్ సైలెంట్లీ వాచ్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. నేను సైలెంట్ గా చూస్తాను ఏం జరుగుతుందో. ఇక్కడ మీకు అర్థమైంది కదండి, ఇక్కడితో ఈ టాపిక్ అయ్యింది.
అని ఆవిడ చెప్పారనమాట. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ లేడీ కూడా చాలా లోతుగానే ఉన్నారు. అంత వేగంగా గ్రహించారు కదా. అదే విధంగా ఆవిడలో హేట్ ఉన్నదని గ్రహించారు. అంటే అందుకనే కృష్ణమూర్తి గారు చెప్పింది వినగానే ఆవిడ వెంటనే గ్రహించేశారు. ఇంతకీ మన అందరిలో ఎవరెవరికి అర్థం కాలేదు, ఎక్కడెక్కడ అర్థం కాలేదో చెప్తే నేను చెప్తాను. నేను అనుకుంటున్నాను కొన్ని కొన్ని చోట్ల మీకు అర్థం అవ్వలేదు. మీరు ఆపొచ్చు నన్ను, నాకేం ఫ్లో పోదు. ఎక్కడైనా అర్థం కానప్పుడు ఆపండి అక్కడ. ఎందుకంటే మళ్ళీ అడగడం కష్టం, లేకపోతే నోట్ చేసుకోవాలి. అర్థమైందా రామబుద్రి గారు మీకు? మనుషులకండి వాళ్ళ లోపలే, ఇప్పుడు చూడండి, నేను సహనం కోసం చెప్తే ఒక గంట, అందులో నేను సహనంగా ఉన్నాను అన్న భావన మనకు వచ్చిందో బర్స్ట్ అయిపోతాం ఒక రోజు. నేను భరిస్తున్నాను అంటే ఆ నేను సెంటర్ బలపడిపోతుంది. అవగాహన చేసుకోవడం వల్ల వచ్చిన సహనం ఎప్పుడు కూడా బర్స్ట్ అవ్వదు. నమస్తే మేడం. వాళ్ళ శారద గారు రాలేదా ఏంటి? రాలేదు మేడం. నమస్తే అండి. నమస్తే. ఇది అంటే అర్థం అయింది మేడం. అంటే ఇప్పుడు అంటే ఇది చెప్పండి. ఆమె టీచరు. ఇంకొకటి ఏంటంటే ఆమె అంటే ఈ ఘర్షణ అంతా యాక్చువల్గా ఆమె కొన్ని పొందలేని విషయాల్లో వచ్చిన హెడ్ రేట్ ఒకటి, సహజంగా కూడా కొంత ఉండడం వలన అంటే సహజంగా యాక్చువల్గా కాదు, ఆవిడ ప్రేమిస్తున్నారండి పిల్లలు తన్ని ప్రేమిస్తున్నారు. ఆవిడ ఇన్నాళ్ళు ఏమనుకుందంటే నేను చాలా అఫెక్షనేట్ లేడీని అనుకున్నారు. ఆవిడంతటా ఆవిడే గమనించారు ఈ అఫెక్షన్ వెనకాల నాకు ఒక రకమైన హెట్రెడ్ కూడా ఉందని, ద్వేషం కూడా ఉంది అని ఆవిడ గమనించారు. అంటే దీని వెనుక ఆమె జీవితం యొక్క అనుభవాలు ఉన్నాయి కదా మేడం, కాదా? అలా కాదు, అంటే మనలో కూడా ఉంటాయండి చాలా అంతర్గతమైన భావాలు. అంటే ఇప్పుడు మనలో చాలా చాలా ఉన్నాయనేది కరెక్టే మేడం. అంటే ఇప్పుడు ఆమె ఏ పొజిషన్ లో ఉందో మనం కూడా అదే పొజిషన్ లోనే ఉన్నాం, అంటే అదే ఘర్షణలోనే ఉన్నాం. అంటే ఏ మాత్రం సంశయం లేకుండా అదే ఘర్షణలోనే ఉన్నాం అనేది మనకు తెలుసు. అంటే అది కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో కానీ అదే ఘర్షణలోనే ఉన్నాం అనేది అర్థం. పాయింట్ ఏంటంటే ఆవిడ అంత అభిమానంగా ఉండి నేను చాలా అఫెక్షనేట్ లేడీని అనుకుంటూ, గొప్ప విషయం ఏంటంటే నాకు అభిమానమే కాదు ఒక రకమైన ద్వేషం కూడా లోపల ఉందని గమనించారు. అవును మేడం, అవును. పైకి మరి ఆవిడ అందరూ సక్సెస్ఫుల్ టీచర్ అని చెప్పండి. అంటే ఇప్పుడు మనం అది అది దాచుకొని పైకి ప్రవర్తిస్తుంటాం కదా మేడం, ఇంకా అంతే కదా కాదు, తెలుసుకోం కూడా చాలా రోజులు. అంటే డీప్ గా చూస్తే గానీ మనలో ఏమున్నాయో మనకు తెలియవు. అందుకే నా మీద చాలా మందికి కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళలో డీప్ గా ఉన్నవి నేను చూపిస్తాను. అర్థమైందా? వాళ్ళు చూసుకోరు. అవి చూసుకోకపోతే అందులోంచి పరిష్కారం రాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారు, ఆ లోపల ఉన్నవి చూపిస్తున్నారు కదా. చూపించి దాన్ని చూడండి, అప్పుడే మీరు బయటికి వస్తారు అంటారు. అయితే వాళ్ళ కోసం వాళ్ళకు ఇమేజ్ ఉందనుకోండి, నాకేమి ఇలాంటి భావాలు లేవండి అని, అప్పుడు వాళ్ళకి ద్వేషం వస్తుంది కదా. అవును మేడం. అంటే వాళ్ళ కోసం వాళ్ళకు ఇమేజ్ పెట్టుకుని వాళ్ళని ఏది బాధిస్తుందో వాళ్ళు చూసుకోవటం లేదు. వాళ్ళ ఇమేజ్ లో వాళ్ళకి ద్వేషం లేదు, ప్రేమే ఉంది అనుకోండి. లేదు బాబు, నీ లోపల ద్వేషం కూడా ఉందని చూపిస్తే వాళ్ళకి కోపం వస్తుంది నా పట్ల. అర్థమైందా? అయితే మీరెందుకండి చూపిస్తారు అంటే, మరి మన దగ్గరకు వచ్చారు వాళ్ళు, అలాంటప్పుడు వాళ్ళ బాధకి కారణం చూపించాలి కదా. ఏమంటారు? వాళ్ళు లక్ష్మి గారు నాకు ఆగిపోయింది, కాసేపు మీకు ఆగిందండి? లేదండి, మీరు ఎందుకు బయటకు వెళ్ళిపోయారో నాకు తెలియలేదు.
వెళ్ళలేదు నాకెందుకో. నెట్వర్క్ దీంట్లోకి వెళ్ళింది, ప్లేన్ మోడ్ లోకి అదే వెళ్ళింది ఇప్పుడు మీరు అన్నారు. చెప్పాక అది మీకు ట్రై ఆగిందే చేస్తాను. నాకు అర్థమైంది. అనుపమ గారేంటి మధ్యలో నేను బయటకు మీకు కాల్ వెళ్ళిపోయారని నేను ఇచ్చాను, అనుకుంటున్నాను. కాల్ చేశాను అందుకే మీకు మధ్యలో నేను. అవునా, అది వినబడలేదండి, ఇక్కడే ఉంది ఫోను. అందరికీ అయిందా నాకే అయిందా అని అనడం కోసం అయితే పోలేండి, కంటిన్యూ అనుపమ చేయండి. గారు, నిన్నను మీటింగ్ టైంలో నేను మ్యూట్ లో పెట్టేశానండి. ఇప్పటికీ మ్యూట్ లో ఉండిపోయింది. అయ్యో, అందుకే వినబడలేదు. లేదు, అందరికీ ఆగలేదు, మీకే ఆగింది. ఏం? వినండి అయితే. అయితే రాంబుద్ధుడు గారు వింటున్నారా? చెప్పండి ఇప్పుడు చెప్పండి కృష్ణమూర్తి మేడం. గారు ఏం చెప్తున్నారండి? బాబు నీకు ఇది ఉంది అని చూపిస్తున్నారు. ఆవిడ అవును గ్రహించింది. మేడం. ఆవిడ గ్రహించిందే కాక ఆవిడకున్నది చూపించారు కదా. అవును మేడం. అవును ఎందుకు మేడం. చూపిస్తున్నారు? ఆవిడ ఉన్నటువంటి ఉమ్, అశాంతిలోంచి బయటపడ్డానికి. అవును మేడం. కానీ ఇమేజ్ మేకింగ్ లో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఆవిడ ఏమంటున్నారు? ఐ డోంట్ మైండ్ అన్నారు. నాకు పర్వాలేదు, నేను లోపలివి నాకు చెప్పడానికి అన్నారు. మామూలుగా వాళ్ళ పట్ల ఉమ్, వాళ్ళకి ఊహాత్మక చిత్రం గట్టిగా గోడలతో నిర్మించుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏదో నీ దగ్గరికి నేను సాల్వేషన్కి వస్తే నానా రకాలుగా నన్ను నిందిస్తున్నావు అంటారు కదండి. అవును మేడం. అది వాళ్ళకి ఎందుకు అలా నింద అంటే అనిపిస్తుంది? అంటే ఇప్పుడు 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 మనకు అంతర్గతంగా చూసుకుంటే అది కనిపిస్తుంది కదా మేడం. ఇప్పుడు ఆమెకి ఎన్ని ఉన్నాయో అంటే అన్ని నేను మనకు ఒకటి ఉన్నాయి చెప్పనా అనేది అండి, ఆవిడ చాలా ఎరుకతో ఉంది. అంత ఎరుకతో ఎవరు ఉండరు. వాళ్ళు ఊహాత్మక చిత్రంలో గట్టిగా ఒక గోడ కట్టేసుకుంటారు. నేను చాలా మంచి, నేను చాలా ఆదర్శం, నాకు దయ ఎక్కువే, నాకు దయే ఉంది, ఇలాంటి వేలో వాళ్ళు ఆత్మవంచన చేసుకుని జీవిస్తారండి. అలాంటి వాళ్ళకే కోపం వస్తుంది. మీకు అర్థమైందా? అవును అవును మేడం. వాళ్ళని అంటే ఏది ఇప్పుడు ఇప్పుడు బాధిస్తుందో. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అది మనం అది 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 దాచుకొని మనం నటిస్తున్నట్టే కదా మేడం అదంతా. అంటే వాళ్ళ అవేర్నెస్ లో లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నేను బాగానే ఉన్నాను, బాగానే ఉన్నానని జీవిస్తున్నారు ఆత్మవంచన చేసుకుంటూ. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమైందా? వాళ్ళు అంత బాగా గమనించట్లేదు వాళ్ళని వాళ్ళు. వాళ్ళలో కూడా ద్వేషం ఉంది. ఇంకో వాళ్ళు బాగుంటే చూడలేని ఒక ఆ స్థితి ఉంది. ఇవన్నీ వాళ్ళు గ్రహించరు. ఇప్పుడు ఇప్పుడు కోరు. మనకు ఒక ప్రేమ ఉంది అనే అనే ఒక స్థితిని మనం అబ్జర్వ్ చేస్తే ఆ ప్రేమ ఆ ప్రేమ నిష్కారణంగా ఉంటేనే అది కరెక్ట్ ప్రేమ. కాదండి, కారణంతో ఇప్పుడు మన టాపిక్ ఒక్కసారి వినండి. నిష్కారణమైన ప్రేమ అవన్నీనండి ఆ మనస్సు ధోరణిలో లేవండి. ఉం? ఉమ్, ఉమ్, నేను నేనేం చెప్తున్నానంటే మనుషులు వాళ్ళని వాళ్ళు చూసుకోరండి. వాళ్ళలో ఉమ్, సహించలేనితనం ఉన్నదని వాళ్ళు ఒప్పుకోరు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఊహాత్మక చిత్రంలో జీవిస్తున్నారు. ఉమ్, వాళ్ళ కోసం వాళ్ళు ఒక ఇమేజ్ పెట్టుకున్నారు. ఆ ఉమ్. ఊహలో వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు దాని మీద ఆ, మనం ఆరోపణ చేస్తే అహం దెబ్బతిన్నట్టు. ఉం? మనం దాని మీద మనము దృష్టి పెట్టమని చెప్పామంటే వాళ్ళ అహం దెబ్బతిన్నట్టు. ఉం. మన హలో. కంప్యూటర్ కి స్టోరేజ్ స్పేస్ తగ్గిపోయిందని వచ్చింది. ఓకే. ఆ అది ఎందుకంటే వాళ్ళు ఊహాత్మక చిత్రంలో జీవిస్తున్నారు గనక వాళ్ళని ఏది బాధ పెడుతుందో ఇక్కడ డాక్టర్ గా నాకు తెలుస్తోంది. అర్థమైందా? ఆ, ఆ, చెప్పేసరికల్లా మాకు ద్వేషం అంటావా? మేము ఇంత గొప్పవాళ్ళం, అందరూ నన్ను ఎంతో ప్రేమ అని అంటారు, నాకు ద్వేషం ఉందంటావా, నాలో హెటెడ్ ఉందంటావా అని వాళ్ళకి కోపం వస్తుంది కదా. అవును మేడం. ఇప్పుడు ఈవిని కూడా అందరూ ఎంతో ఎఫెక్షనేట్ టీచర్ అని అన్నారు. ఉమ్. విజయ్. అర్థమైందా మీకు? అంటే వాళ్ళకి చూసుకోరు, వాళ్ళ లోపలికి ఎంతో బాగా అంటే ఫీల్ అవుతారే గాని లోపల లోపల ఉన్న అగ్లీనెస్ ని వాళ్ళు ఇష్టపడరు చూడ్డానికి. ఉమ్, ఉమ్. దానివల్ల ఈ మేడం గారి దగ్గరికి వచ్చేకల్లా
ఇలాంటివే చెప్తారు అనిపిస్తుంది. వాళ్ళ కోపం చాలా, వాళ్ళ కోపంతో వెళ్ళిపోయారు, వీళ్ళు కోపంతో వెళ్ళిపోయారు, మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కోపంతో వెళ్ళిపోతారు అని స్టాంప్ పెడతారు. ఏమంటారు? వాళ్ళ కోపానికి ఎవరు కారణం? వాళ్ళ లోపలున్న భావన. అర్థమైందా? ఇప్పుడు నేను ఎప్పుడు చాలా పంక్చువల్ గా ఉంటాను అనుకుంటారు. ఆయన ఎప్పుడు పంక్చువల్ గా ఉండరు. ఆ సత్యం ఏనాడు చూడరు.